సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. అరే 3 రోజులు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పుడు స్టే ఇవ్వలేదు. ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక స్టే ఇవ్వడం అనేది ఇది బీసీల నోటికాడు ముద్ద లాక్కోవడమే తప్ప ఇంకేం కాదు. దేశ చరిత్రలో ఎన్నికల నోటిఫికేషన్ వేసిన తర్వాత ఎప్పుడు కూడా స్టే ఇవ్వలేదు కోర్టులు. సుప్రీంకోర్టు తీర్పులు డైరెక్షన్స్ ఉన్నాయి. దానికి ఏమిటిదంటే ఎన్నికల నోటిఫికేషన్ ఒకసారి వేసినాక స్టే ఇవ్వద్దని. ఎన్నికల సంఘం అనేది ఒక రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర సంస్థ. అట్లాంటి సంస్థ నోటిఫికేషన్ ఇచ్చినాక కోర్టులు జోక్యం చేసుకోవద్దని నంబర్ ఆఫ్ జడ్జిమెంట్లు ఉన్నాయి. అయినప్పటికీ కూడా కోర్టు మొదట కోర్టు చేసినప్పుడు ఇవ్వలేదు, గవర్నమెంట్ దానికి కౌంటర్ వేసినప్పుడు ఇవ్వలేదు, పబ్లిక్కు మేము 30 బీసీ సంఘాలు అప్పుడే దానికి ఇంప్లీడ్ అయినప్పుడు వేయలేదు. చివరకు ఒక రోజు అందరు అయినాక ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు కూడా ఇవ్వలేదు. ఆ రోజు ఏమన్నారు, ఫస్ట్ డే మొన్న అన్నీ ఇంప్లీడ్ అయినాక ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు కోర్టు స్టే అడిగారు వాళ్ళు పిటిషనర్స్. అప్పుడు కోర్టు ఏమన్నది, ఈ దశలో మేము ఇవ్వలేము, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది అని చెప్పారు. నిన్న ఏ కారణం చేత ఏ అదృశ్య శక్తులు ఇన్ఫ్లుయెన్స్ చేశారు, ఎందుకు ఇచ్చారో దానికి నిరసనగా రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేక అనుమానాలు ఉన్నాయి. అగ్గాయి మండుతున్నారు. ఇది బీసీల నోటికాడి అన్న ముద్ద లాక్కోవడం. మేమేం తమాషా ఉందా? బీసీలు అంటే ఇంత చిన్న చూపు, ఇంత నిర్లక్ష్యమా? అరే ఎన్నికల నోటిఫికేషన్ వేసిన చరిత్రలో ఎప్పుడు లేదు. ఒక రిజర్వేషన్లు ఇచ్చినప్పుడే మీరు స్టే ఇవ్వడంలో ఉద్దేశం ఏమిటిదని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. దీని వెనుక తప్పనిసరి ఏదో కథ నడిచింది. దీన్ని తీవ్రంగా బీసీలంతా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది చాలా తీవ్రమైన విషయం. స్టే ఇవ్వడానికి కూడా బలమైన కారణాలు ఏం లేవు. ఈ కేసు 9 జీవో వెనుక బలమైనటువంటి హేతుబద్ధమైనటువంటి గ్రౌండ్స్ ఉన్నాయి. ఎవ్వరు కూడా దాన్ని రిజెక్ట్ రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. ఇది అలాంటప్పో జీవో కాదు, చాలా రాజ్యాంగం ప్రకారం వచ్చిన జీవో. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243(d)(6)లో రాజ్యాంగం ఏమిచ్చింది? రాష్ట్ర ప్రభుత్వము బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. ఇంత స్పష్టంగా అందులో రాజ్యాంగంలో ఉంది. దాన్ని జీవోలో కూడా పేర్కొన్నారు. అయినప్పటికీ కూడా దాంతోపాటు గతంలో వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పులను కూడా దృష్టిలో పెట్టుకొని అసెంబ్లీలో చట్టం చేశారు. దాంతో మరింత బలం చేకూరింది. మూడో అంశం, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి విధంగా జనాభా లెక్కలు తీశారు, డెడికేటెడ్ కమిషన్ వేశారు. ప్రతి స్టేజ్లో సుప్రీంకోర్టు రాజ్యాంగము చట్టాలు అన్నీ పరిగణనలోకి తీసుకొనే ఈ 42% జీవో జారీ చేశారు. అయినప్పటికీ కూడా కోర్టు ఇచ్చినందుకు రాష్ట్ర ప్రజలు జీర్ణం చేసుకుంటలేరు. నువ్వు స్టే మొదటి రోజు ఇవ్వవు, రెండవ రోజు ఇవ్వలేవు, మూడవ రోజు ఇవ్వలేదు. ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినాక అన్నం పెట్టి నోట్ల తినేటప్పుడు గుంజుకుంటున్నారు మీరు. మేము పెట్టమంటే అది వేరే విషయం. పెట్టి తినేటప్పుడు అన్నంను ప్లేట్లు ముద్దను లాక్కుంటున్నారు. ఇది చాలా తీవ్రమైన, ఇది అన్యాయం మీద తిరుగుబాటు కాదు, అవమానం మీద తిరుగుబాటు. అన్యాయాన్ని కొంతవరకు ఇన్ని 76 ఏళ్ళు సహించినాం, అవమానాన్ని మాత్రం మేము సహించలేకపోతున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రస్తారోకాలు, ర్యాలీలు ఎక్కడికక్కడ తీస్తున్నారు. పొద్దున్నుంచే పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. ఇది మార్చుకోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇది డెమోక్రసీ. తప్పనిసరి ఈ వ్యవస్థ మీద పోరాటం చేసే సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఇది ఒక వ్యక్తికి, పార్టీలకు, ప్రభుత్వాలకు కాదు, మొత్తం వ్యవస్థ, కోర్టులు, వ్యవస్థ అన్నీ కూడా బీసీలకు వ్యతిరేకంగా రూపొందించబడి ఉన్నాయి. దీని మీద గట్టి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాము. అందులో భాగంగా నిన్న ఈరోజు రస్తారోకోలు, ధర్నాలు, ర్యాలీలు ఉన్నాయి. రేపు కూడా రస్తారోకోలు, ధర్నాలు, ప్రదర్శనలు చేస్తారు. మంగళవారం 14th నాడు, మంగళవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరపాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, అన్ని బీసీ సంఘాలతో సంప్రదించడం, పెద్ద ఎత్తున ప్రోగ్రాం ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి చేస్తున్నాం. బీసీ 42% రిజర్వేషన్ల మీద కమిట్మెంట్ ఉన్న అన్ని రాజకీయ పార్టీలు కూడా
మద్దతు ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని బీసీ సంఘాలు, అందరు నాయకులు, ప్రజా సంఘాలు బీసీలకు అనుకూలంగా రావాలని చెప్పి ఈరోజు 14 బీసీ సంఘాలు సమావేశమై ఉదయం నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి అందరూ కూడా కలిసి రావాలి. ఈ ఉద్యమం, ఈ రిజర్వేషన్ ఏ ఒక్కరికి సంబంధించింది కాదు. పెద్ద ఎత్తున మనం అందరం కలిసికట్టుగా చేద్దాం. ఈ రిజల్ట్ ముఖ్యం. సమయం ఆసన్నమైంది. బీసీలందరూ పోరాడడానికి సమయం ఆసన్నమైంది. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోదామని చెప్పి అందరూ బీసీలందరూ కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా అందరూ, కొందరు అగ్ర కులాల్లో కూడా చాలామంది రిజర్వేషన్లకు అనుకూలంగా ఉన్నారు, కొందరు మాత్రమే వ్యతిరేక ఉన్నారు. అందుకే మేము రిజర్వేషన్ వ్యతిరేక శక్తులకే హెచ్చరిస్తున్నాం. బీసీ రిజర్వేషన్ను చూసి ఐరిషపడొద్దు, అసూయపడొద్దు. ఇది మా వాట. 76 ఏళ్ళు మా వాట మీరే తిన్నారు, మీ వాట మీరే తిన్నారు. ఈరోజు మా వాట మేము అడుగుతున్నాం. ఓ తల్లి బిడ్డలం, భారతమాత బిడ్డలం మేము. మా వాట మాకు ఇవ్వమని అడుగుతున్నాం. మా వాటా కోసం జరిగే ఈ పోరాటంలో ఎంతవరకైనా తెగించి పోరాడతాం. ఈ డిమాండ్, ఈ 42% న్యాయబద్ధమైంది, రాజ్యాంగబద్ధమైంది, చట్టబద్ధమైంది, అన్నిటికంటే మించి ధర్మబద్ధమైంది. కాబట్టి దీనికి ఎవరు అడ్డు రావద్దని, దీని మీద తప్పనిసరి భారీ పోరాటం, ప్రజా ఉద్యమంగా దీన్ని చేపడతామని చెప్పి ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇప్పటికే నిన్న నోటిఫికేషన్ వేసిన తర్వాత చాలామంది నామినేషన్ వేశారు. అది నోటిఫికేషన్ వేసిన తర్వాత ఆపడం అనేది ఎన్నికల చరిత్రలో మొట్టమొదటిసారి జరిగింది. ఇంత అన్యాయాన్ని బీసీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ అవమానం ఇది. దీని మీద మనం తారోపేడ తేల్చాలి. ఎన్ని రోజులు? రెండవది 50% సీలింగ్, 50% సీలింగ్ అని మాట్లాడుతుంది. 50% సీలింగ్ రాజ్యాంగంలో ఎక్కడ లేదు. ఇది ఒక సుప్రీంకోర్టు అబ్జర్వేషన్ ఒక సందర్భంలో. రెండవది అది కూడా ఏమిటి, విద్యా ఉద్యోగాలలో 50% సీలింగ్ అని అన్నారు. దాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం సీలింగ్ను. కాకపోతే ఒక కారణం చెప్తున్నారు, మెరిట్ దెబ్బతింటుంది, ప్రతిభ దెబ్బతింటుంది, సమర్థత దెబ్బతింటుంది. కాబట్టి 50% సీలింగ్ పెట్టి 50% మెరిటు ప్రతిభావంతులకు ఇవ్వాలనే ఆర్గ్యుమెంటు ఉంది. దానికి కొంత అర్థం ఉంది. రాజకీయాల్లో మెరిట్ ఉందా, ప్రతిభ ఉందా, సమర్థత ఉందా? రాజకీయాల్లో అక్షరం ముక్క రానోడు కూడా సీఎం అయిన వాళ్ళు ఉన్నారు. సంతకం పెట్టడానికి రానోళ్ళు కూడా 100 మంది ఎమ్మెల్యేలు అయ్యారు, ఎంపీలు అయ్యారు. దీనికి రాజకీయాల్లో మెరిట్ లేదు, ప్రతిభ లేదు. మన రాజ్యాంగం కల్పించిన ప్రకారం ఎనీబడి, ఏ సిటిజన్ అయినా, ఏ పౌరుడైనా పోటీ చేయవచ్చు. సేవ చేయాలనే దృక్పథం ఉన్నోళ్ళు ఎవరైనా చేయవచ్చు. కాబట్టి దీనికి మెరిటు, ప్రతిభ లేదు. కాబట్టి 50% సీలింగ్ దీనికి వర్తించదు. దీన్ని సుప్రీంకోర్టు కాదు, ఎక్కడికైనా బలంగా ఉద్యమం చేపడతామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. బీసీ ప్రజలందరూ, బీసీ సంఘాలు, నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడ బలమైన ఉద్యమం జరుగుతుందో అక్కడ మార్పులు వచ్చాయి. జాట్లు హర్యానాలో ఉద్యమం చేస్తే ఆ ఉద్యమానికి ప్రభావితమై ప్రభుత్వం వాళ్ళ డిమాండ్ అన్నీ ఒప్పుకున్నది. రాజస్థాన్లో గుజ్జాలు, మహారాష్ట్రలో మరాఠాలు, వాళ్ళందరూ బలమైన ఉద్యమాలు చేస్తే ప్రభుత్వాలు దిగొచ్చి వాళ్ళ డిమాండ్లన్నీ ఒప్పుకున్నాయి. ఇక్కడ కూడా మనం ఒక్కసారి ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారిపోయింది. ఊరూళ్ళరా దీని మీద చర్చ జరుగుతున్నారు. అందరూ టీవీలకు అతకపోయి చూస్తున్నారు, ఏమవుతుంది అని. కోర్టు ఇట్లా చేయందంటే తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. పిలిపివు, బంధు పిలిపివు అని చెప్పి ప్రజల నుంచి తిరుగుబాటు వచ్చింది. ప్రజల డిమాండ్ మేరకు, ప్రజల యొక్క కోరిక మేరకే ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ఆ రోజు పెద్ద ఎత్తున బంద్ జరపాలి. అందరూ కూడా దీనికి మద్దతు ఇస్తారని నేను ఆశిస్తున్నా. లేని పక్షంలో ఇంకా ఉద్యమం తీవ్రతరం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నా. ప్రజలందరూ, బీసీ సంఘాలు, కుల సంఘాలు భేషజాల కోకుట్ర కలిసి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ప్రభుత్వం కూడా మీరు వచ్చారు, మీ ఇంకా మరింత చిత్తశుద్ధితోటి మీరు ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద ఉంది. దీన్ని 42ను కాపాడతారని ఆశిస్తున్నాము. ఇంకా మరింత బలంగా వాదనలు వినిపించుతారా, సుప్రీంకోర్టుకు పోతారా, రాజ్యాంగ సవరణ కోసం కొట్లాడతారా, ఇండియా కూటమి తరపున ఏమి కొట్లాడతారో అవన్నీ చేయాలి. మొత్తం మీద 42% రిజర్వేషన్లు దక్కించుకోవడానికి ఎంతవరకైనా తెగించి పోరాడతాం.
ఇక్కడ మన బీసీ ప్రజలు సంఘాలు నాయకులు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఒక్కసారి మనం తెగించి పోరాడితే దాని ప్రభావం ఇండియా మీదనే ఉంటుంది, జాతి మీద ఉంటుంది. రాజ్యాంగాలే మారినటువంటి చరిత్ర ఉన్నది. ప్రపంచంలో ప్రజా ఉద్యమాలకు రొంగి పెద్ద పెద్ద దేశాలు, యూరోపియన్ దేశాల్లో రాజ్యాంగాలు మార్చుకున్నారు. పేద ప్రజలకు అనుకూలంగా రాజ్యాంగాలు మార్చుకున్నారు. కాబట్టి ఇక్కడ రాజ్యాంగం లోపల సవరణ తెచ్చి తప్పనిసరి ఒకసారి మనం తెగించి పోరాడితేనే తాడో పేడ తేలిపోతుంది. లేకపోతే ఇదే